ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళకు పైసలు ఇచ్చి వీళ్ళతోటి మంచి చెప్పించుకో. అరే భయ్ నేను చెప్తున్నా, ఒక్కటి చెప్తా, ఒక మంచి పనిని ఇది మంచి పని అని 10 మందితోటి చెప్పాల్సిన అవసరం లేదు. అది మంచి అయితే ఆటోమేటిక్గా వాళ్ళే మంచి అంటారు. బస్ అర్థమైందా? ఎవడైనా సరే ఇది ఒక మంచి పని చేస్తున్నాం, ఒక గొప్ప కార్యానికి మనం శ్రీకారం చుట్టినాము అని అంటే ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా సుమా ఖచ్చితంగా మీకు సమాజం నుంచి రావాల్సినటువంటి మంచి ఖచ్చితంగా దోహదపడి ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. మీ దురుద్దేశాలతోటి, మీ కొల్లగొట్టాలన్న బుద్ధులతోటి, మీరు డబ్బులంతా దోచుకోవాలన్న ఆలోచనతోటి మీరు ఏదన్నా దొంగ పని లేకపోతే చీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే కనుక తస్మాత్ జాగ్రత్త, పాపం పండినట్టే. పాపం పండినట్టే అంటే అంటుండే పెద్దలు అంటుండే, ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మల మళ్ళీ తలుగుతాయి అని చెప్పేసి దాని కర్మఫలం అనుభవించాలని. అదేం లేదు సుమా, నువ్వు ఇయ్యాలవనుకని అన్యాయం చేసినావు అనుకో, రేపే నాశనం అయిపోతావు, రేపే నీకు ఇబ్బంది జరుగుతుంది, రేపే నీకు కష్టం వస్తుంది. కలియుగంలో ఉన్నాం మనం, అర్థమవుతా ఉందా? ఎందుకు అనంటే నువ్వు హాని చేద్దామనంటే నీకు కూడా హాని అవుతుంది. పొట్టోని ఎత్తి పొడుగొడు కొడితే పొడుగొని నొత్తి పోషమ్మ కొడుతుంది. ఏడికి పోదు ఇది. దయచేసి ఆలోచన చేయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఇగో వీళ్ళంతా వీళ్ళు ఇగో ఈమె ఇందాకట ఈమె అమ్మ బాబోయ్, ఈమె అమ్మ బాబోయ్ అంటుంది. ఈమెదో కథ యువ సామ్రాటు. నేను యువ సామ్రాట్ ఇట్లా చేయడేమో అనుకున్నా, మరి ఈయన ఎందుకు చేసిండో అర్థమవుతలేదు. ఇగో ఈయనే నాన్ వేషణ అంటే పెద్ద పెద్ద అన్వేషణ